గురుగారు, తండ్రి ఆదేశం మేరకు పరశురాముడు తల్లిని హతమార్చాడు. ఆయనకి తల్లి మీద ప్రేమ కన్నా తండ్రి మాటే ఘనమైనదా? తండ్రి మాట జవదాటని వారు పరశురాముడు, శ్రీరాముడు కూడా. ఇంకా చాలామంది పేర్లు చెబుతూ ఉన్నాం మనం. పరశురాముడు కేరళ ప్రాంతంలో తన నివాసం ఏర్పాటు చేసుకున్నట్లుగా పురాణ కథనాలు మనం చదువుకుంటూ ఉన్నాం. కేరళ, తమిళనాడు, దిగువ రాష్ట్రాలన్నింటిలో కూడా స్త్రీ శక్తికి సంబంధించిన జ్ఞానం ఎక్కువ. అక్కడ వాళ్ళ ఇండ్ల పేర్లు కూడా తల్లి పేరుతో పూర్తి అయ్యేవి. గోత్రం పేరు, ఇంటి పేరు కాకుండా నేడు తండ్రి పేరుతో పూర్తి అవుతాయి. మళ్ళీ తండ్రి అనంతరం ఆ ఇంటికి పేరు ఈ వ్యక్తి తండ్రి పేరుతో కొనసాగుతూ ఉంటుంది. సర్నేమ్, ఇంటి పేరు, ఇది శాశ్వతం అంటూ ఆ ప్రాంతాలలో లేదు. స్త్రీ శక్తి ఎక్కువ. అక్షరాభ్యాస విషయాలలో కూడా ఈ రాష్ట్రాలలోనే 100% సాధికారమైనటువంటి మహిళా శక్తిని మనం గ్రహించగలుగుతాం. జమదగ్ని, రేణుక. ఈ కథలో పరశురాముడు తండ్రి మాట విని తల్లి శిరస్సును తొలగించినట్లుగా ఈశ్వరుడు అందించినటువంటి ఆ పరశువు చేత అని చెప్పిన ఈ పురాణాలు, జాంబ పురాణం వీటిలో ప్రధానమైనది. ఏ విశ్వాసంతో తల్లి తలని తొలగించగలిగాడు అంటే, ఆజ్ఞాపించిన తండ్రి మళ్ళీ అనుగ్రహించగలడు అని ఖచ్చితంగా తెలుసు కాబట్టే తండ్రి మాట జవదాటని కుమారుడిగా 4 అన్నదమ్ములలో నీవు గొప్పవాడివి, నీకేం కావాలి కోరుకో అనగానే పరశురాముడి అన్నలు ఈ పనికి అంగీకరించలేదు, ఒప్పుకోలేదు. పరశురాముడు ఒప్పుకున్నాడు. వెంటనే అడిగిన ఆ కోరిక, మా అమ్మను మళ్ళీ పునరుజ్జీవితురాలిగా మార్చండి. పునరుజ్జీవితురాలిగా చేసే శక్తి లేని మీకు ఆజ్ఞాపించే అధికారం లేదు. పరోక్షంగా పరశురాముడు తండ్రిని తన సంకల్పాన్ని సాధికారికంగా చెప్పినటువంటి అంశం ఇది. సూక్ష్మమైన కోణాలు అనేకం ఉంటాయి. పరశురామావతారం అంత సులభంగా మనకు అర్థం అయ్యేది కాదు. ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మ్యం అన్నట్లుగా శాపాదపి శరాదపి అనేటటువంటి సంప్రదాయాన్ని కూడా మనకు బోధించే విధంగా తండ్రి మాట జవదాటని వాడు అన్న కీర్తి కంటే దుఃఖంతో ప్రపంచాన్ని 21 మార్లు నియంత్రించిన శక్తి, అది కూడా మనం చూస్తూ ఉంటాం. 1, 2 పరశురాముడి పరాక్రమానికి ఎన్నో ఉదాహరణలు ఎన్నో మనం చెబుతూ ఉంటాం. కార్తవీర్యార్జునుడేమి, పరశురాముడేమి, శ్రీరాముడేమి, ఈ కథలన్నింటిలో మనం తెలుసుకోవలసిన అంశం ఒక్కటే, తల్లి తండ్రి ఇద్దరూ నిజం. వారు ఇంట్లో ఉన్నారు, శివపార్వతులు ఇంట్లో ఉన్నారే. వీరిని విడిచి మనం ఏ కైలాసానికి వెళ్ళినా ఏ ప్రయోజనం ఉండదు. అలా వెళితే మనం ఒక మంచుకొండను చూస్తామే కానీ దేవుణ్ణి చూడలేం. అమ్మా నాన్న వారు ముఖ్యం, వారి తర్వాతే ప్రపంచం. కాబట్టి ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది విశ్వామిత్రుడి అంతరంగాన్ని పరిశీలన చేసే విధానం, వాస్తవ దృక్కోణం. అలా ఖచ్చితంగా వ్యవహరించాడా, మళ్ళీ బ్రతికించుకోగలిగాడు. ఈ 2వ అంశం ముఖ్యం.